హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. వెరీ 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 గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా 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 సింపుల్ వ్లాగ్. అసలు నేను షూట్ కూడా చేయలేదు అసలు సరిగా ఈ 3 days కూడా. సో ఇప్పుడు వచ్చేసి నేను ప్రవీణ్ బయటికి వెళ్తున్నాము. ప్రవీణ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. తనే ప్రవీణ్ వాళ్ళ అమ్మమ్మ. నేను అమ్మమ్మ అని పిలుస్తాను, ప్రవీణ్ కూడా అమ్మమ్మ అని పిలుస్తాడు. సో ఇక్కడికి వచ్చాము, కాసేపు స్పెండ్ చేద్దామని చెప్పి. ఈరోజు మేము రిటర్న్ అయిపోతున్నాము హైదరాబాద్కి. ఈరోజు ఈవినింగ్ 5 o'clockకి బస్ అనమాట. సో ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చొని స్పెండ్ అవుట్ చేద్దామని. మేము వచ్చింది మెయిన్ దీనికి అనమాట. వాళ్ళ తాతయ్య గారు ఎక్స్పైర్ అయ్యారనమాట. సో దాని గురించి వచ్చాము అనకాపల్లి. ఈయనే అనమాట సరిసా చిన్నప్పారావు గారు, ప్రవీణ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అనమాట. ప్రవీణ్ వాళ్ళ తాతయ్య గారు అనమాట. ఎక్స్పైర్ అయ్యి ఒక 15 days అవుతుంది. దానికోసమని వచ్చాము అనకాపల్లి. యాక్చువల్గా ఆయన ఎక్స్పైర్ అయ్యి 11 days అవుతుంది. మనకి 11 daysకి ఇది పెద్ద కర్మలాగా చేస్తారు కదా మన సైడ్. సో దానికోసం అని చెప్పి వచ్చామన్నమాట. ఎక్స్పైర్ అయిన రోజు వద్దామని చాలా ట్రై చేశారు ప్రవీణ్. బట్ తను ఫ్లైట్ తీసుకొని వచ్చే టైంకి వరకు ఇక్కడ అంత సపోర్ట్ చేయదు అని అందరూ అనటంతో ఇంకా ఆ రోజు రాలేకపోయాము. సో దాని గురించి చాలా 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 హర్ట్ అయ్యారు ప్రవీణ్. ఎందుకంటే తను ఒంట్లో బాగాలేదు, అంటే ఒంట్లో బాగాలేక ఏం ఎక్స్పైర్ అవ్వలేదు ఫ్రెండ్స్. చాలా సడన్గా ఎక్స్పైర్ అయినట్టు అయిందనమాట. అందరూ షాక్లో కూడా ఉన్నాము. టైఫాయిడ్ ఫీవర్ వల్ల ఏదో జస్ట్ మా ముందు ఒక గంట ముందు మాట్లాడి ఒక గంట తర్వాత మంచి కంప్లీట్గా లేకపోవడం ఇలా జరిగిందనమాట. చాలా సడన్గా కూడా మాకు మార్నింగే కాల్ రావడంతో మేము షాక్లో అలా ఉండిపోయాము. ఏంటి బాగోలేదు అని ఏం చెప్పలేదు ఎవరు, ఇంత సడన్గా ఎలా చనిపోయారు అనే దాని మీద. సో ఆ పెద్ద కర్మ గురించి అని వచ్చాం కదా. ఆ రోజు నేను అసలు షూట్ చేయలేదు, ఎందుకంటే అందరూ కంఫర్టబుల్గా ఉండరు అలాంటి వాటికి. అండ్ ఆల్సో ఇది అంటే మన శుభవార్త అయితే అందరితో చెప్పుకుంటాము, ఇలాంటివి పెద్దగా అందరితో చెప్పుకోం కదా, అందుకని. అండ్ అలాంటి ఈవెంట్స్లో మనం ఎలా ఫోన్ పట్టుకొని కెమెరా పట్టుకొని ఉండడం కూడా కరెక్ట్ కాదు కదా. అందువల్ల నేను షూట్ చేయలేదు. ఏదో చిన్న షాపింగ్లో ఏదో అనకాపల్లి వచ్చాము, మళ్ళీ తర్వాత 6 months 8 months తర్వాత వస్తాము అనే ఉద్దేశంతో నేను సిల్వర్ షాపింగ్, లేదంటే చీర మమ్మీ తీసుకెళ్ళటం ఇలాంటివి ఏవో చేసాం. కానీ ఫుల్ ప్లెజెడ్గా మేము స్పెండ్ చేసింది ఏం లేదనమాట. సో ఇలాగా మేము ఈరోజు బయలుదేరిపోతున్నాము హైదరాబాద్. అందువల్ల అమ్మమ్మతో కాసేపు కూర్చుందాం అని చెప్పి వచ్చాము ఇక్కడికి. ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట, ప్రవీణ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. నేను అమ్మమ్మ అని పిలుస్తాను, ప్రవీణ్ కూడా అమ్మమ్మ అని పిలుస్తారు. నాకు అలా అలవాటు అయిపోయింది అనమాట మా మ్యారేజ్ అయినప్పటి నుంచి. సో ఆ రోజైతే ప్రవీణ్ చాలా చాలా ఎమోషనల్ అయ్యారు. మా మ్యారేజ్ అయ్యి 6-7 years అవుతుంది. నాకేదో షాకింగ్ లాగా ఏదో వెల్తీగా అనిపించేసింది ఆయన లేకపోవడంతో. ప్రవీణ్ చిన్నప్పటి నుంచి, అంటే ప్రవీణ్ పెద్ద మనవడు అనమాట వాళ్ళకి. ప్రవీణ్ వాళ్ళ ఈ అమ్మమ్మ ఉన్నారు కదా, అమ్మమ్మకి తాతయ్యకి మొత్తం 7 మంది ఆడపిల్లలు, ఒక అబ్బాయి అనమాట. అందులో పెద్ద ఆవిడ మా అత్తమ్మ అనమాట. అత్తమ్మ వాళ్ళ పెద్ద అబ్బాయి ప్రవీణ్. సో అందరికన్నా పెద్ద మనవాడు, ఫస్ట్ మనవాడు కదా, చాలా చాలా అటాచ్మెంట్ ఉంటుంది ప్రవీణ్కి. అండ్ ఆల్సో తనకి చాలా సెంటిమెంట్స్ ఎక్కువ. మిగతా వాళ్ళకంటే తనకి ఏంటంటే మనుషులంటే చాలా ప్రాణం అనమాట, అలా ఎక్కువ ఇదవుతారు. సో తను చాలా చాలా డౌన్ అయిపోయారు దీనివల్ల. బయటకి అయితే బాగా నా గురించి మిట్టు గురించి కొంచెం నవ్వుతూ అటు ఇటు ఉంటున్నారు, కానీ లోపల మాత్రం చాలా ఫీల్ అయ్యారు. ఆ రోజైతే ఫుల్ ఆ 2 days అయితే, తను ఎక్స్పైర్ అయిన 2 days అయితే హైదరాబాద్లో అసలు ఫుడ్ తీసుకోలేదు. అలా మెమొరీస్ చిన్నప్పుడు తన హాస్టల్లో ఉన్నప్పుడు, చిన్నప్పుడు ఆడుకునేది, వాళ్ళ తాతయ్య గారితో స్పెండ్ అవుట్ చేసింది, అలా నైట్ అంతా చెప్పేవారు అనమాట. సో అలా జరిగింది. నేను ఈ మధ్య వ్లాగ్స్ చేయకపోవడానికి కూడా రీజన్ ఇదే. దీనివల్ల కొంచెం డిస్టర్బ్ అవడం వల్ల ఏదో వీడియోస్ పెట్టట్లేదు అది ఇది అని ఈజీగా అనుకుంటారు, కానీ ఏదైనా వ్లాగ్స్ కంటిన్యూ చేసి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చే వాళ్ళకి వెనకతల బ్యాక్గ్రౌండ్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి ఫ్రెండ్స్. అవి మీరు అర్థం చేసుకోవాలి. మ్యాక్సిమం చాలామంది అర్థం చేసుకున్నారు. సో ఇక్కడ కాసేపు అమ్మమ్మతో స్పెండ్ చేసేసి ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్నత్తయ్య గారు వచ్చారు. ఈవిడ మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్ అనమాట. మా అత్తమ్మ తర్వాత ఈవిడ. సో చిన్నత్తయ్య అవుతారు నాకు. వీటితో కూడా కాసేపు మాట్లాడి అప్పుడు బయలుదేరాము. ఈవినింగ్ బస్ ఉందన్నమాట, 5:30కి బస్ మాకు.
ఆ తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చి టెంపుల్‌కి వెళ్ళాము మార్నింగ్ ఈరోజు. నూకంబిక అమ్మవారి టెంపుల్‌కెళ్ళాము బయలుదేరే రోజు. అండ్ పిజ్జా చేస్తున్నాను ఇక్కడ. ఎంత హడావిడిగా చేస్తున్నానో తెలుసా? మా అక్క వాళ్ళ పిల్లలు నేను లాక్‌డౌన్‌లో ఫుడ్ రెసిపీస్ అవి చేశా కదా! అవి చూసి "నీ ఇక్కడెప్పుడు చేస్తావు? ఇక్కడ ఎప్పుడు చేస్తావు?" అది ఇది అని చెప్పేసి అడిగారు. పాపం నేను ఈ 2, 3 డేసే ఉంటాను. ఏం చేయలేదు కదా! వాళ్ళకి స్నాక్స్ ఏమి. చాలా ఫీల్ అయ్యారనమాట వాళ్ళు. అందువల్ల ఇంక బయలుదేరిన రోజే గబగబామని సామాన్లు తెప్పించి ఇలా పిజ్జా వాళ్ళ కోసం ఇలా సింపుల్‌గా చేసేసాను. ఇంక ఈరోజైతే ఇంకేం చేయలేదు ఫ్రెండ్స్. షూట్ కూడా చేయలేదు. ఈరోజు చాలా చిన్న అంటే చిన్న వ్లాగ్. మాక్సిమం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో స్పెండ్ ఔట్ చేసాము. అండ్ టెంపుల్స్‌కి వెళ్ళాము. బ్యాగ్ ప్యాకింగ్ చేసుకున్నాము. అంతే. ఇంక ఈరోజు ఏం లేదు. ఇలా సింపుల్‌గా చికెన్ పిజ్జా చేశాను వాళ్ళ కోసం, పిల్లల కోసం. మెయిన్ ఎక్కువ వాళ్ళు వీడియోస్ చూసి లేదంటే నా స్టేటస్ చూసి అడుగుతుంటారు. "నీ ఇక్కడికొచ్చినప్పుడు చెయ్యు. సామాన్లు ఏమేమి కావాలో నువ్వు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేయి" అని అంటుంటారు. ఇక్కడ దొరకవు అని చెప్పి. ఇప్పుడు మనకి చీజ్ ఇవి కొన్ని కొన్ని ఈస్ట్ లాంటివి దొరకవు అనకాపల్లిలో. అందుకని అలా చెప్తుంటారు ఫోన్ చేసి. ఇంకా ఈ క్లిప్‌తో నేను ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంక మాకు టైం గూడా అవుతుంది. 5:30కి అనమాట బస్సు. యాక్చువల్‌గా ట్రైన్‌కి బుక్ చేసుకున్నాము. బట్ మమ్మీ వాళ్ళని రమ్మన్నారనమాట ప్రవీణ్ సడన్‌గా. అందువల్ల ఇంక ట్రైన్‌కి క్యాన్సిల్ చేసి బస్‌కి మొత్తం అందరికి బుక్ చేసేసుకున్నాము. సో, రేపు నేను హైదరాబాద్‌లో వ్లాగ్స్ తీస్తాను గదా! అప్పుడు నేను మళ్ళీ వ్లాగ్స్ కంటిన్యూ చేస్తాను. ఓకేనా? అండ్ అంతే. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందనేది సింపుల్. చాలా చాలా సింపుల్. ఓన్లీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో స్పెండ్ ఔట్ చేసింది మాత్రమే నేను మీకు ఈరోజు పెట్టాను. అండ్ కొంచెం బాగా కూడా అనిపించింది అందరినీ కలిసినందుకు కూడా ఈవెంట్‌లోని. ఆ సాడ్‌నెస్‌లో కూడా. ఓకేనా? రేపు మళ్ళీ సూపర్ వ్లాగ్‌తో కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై. టేక్ కేర్.